సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జల్సా విత్ యశు. ఈరోజు అయితే మనం సింగపట్నం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంకి అయితే వెళ్ళబోతున్నాం. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయాలి. సో ఇప్పుడే మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం మన ఫ్యామిలీతో అయితే. సో ఇప్పుడైతే ఇది హైదరాబాద్ నుంచి అయితే 180 కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది. సో హాలిడే టైంకి మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ రావాలంటే మేము ఇక్కడికైతే వచ్చాము. సో ఈ దారిలో అయితే చాలా గ్రీనరీ కూడా అయితే ఉంది. సో గైస్, ఇప్పుడు ఈ ఆలయం స్టోరీ అయితే చెప్తాను. ఈ ఆలయం లెఫ్ట్ సైడ్లో ఒక పొలం అయితే ఉంటుంది. దానిలో రైతు నాగలితో పొలం దున్నుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక బండరాయి అడ్డొచ్చింది. అది తీసి పక్కన పెట్టేశాడు గట్టు మీద. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నప్పుడు వింతగా అనిపించింది, ఆశ్చర్యకరంగా. దాని తర్వాత అప్పుడే అక్కడుండే రాజు కళల్లోకి లక్ష్మీ నరసింహస్వామి వారైతే వచ్చి, అది బండరాయిలో ఉండేది నేనే, నాకు అక్కడ గుడి కట్టించి నాకు సేవలు అందిస్తే నేను మిమ్మల్ని, ఇంకా మీ రాజ్యాన్ని, మీ జనాల్ని, ప్రజల్ని బాగా చూసుకుంటాను అని చెప్పారు. సో అప్పటి నుంచి అయితే స్టార్ట్ అయితే చేశారు కట్టడం. ఆలయం ప్రత్యేకత అయితే అదే. సో గైస్, ఇప్పుడైతే మనం సింగోటం టెంపుల్కి అయితే వచ్చేసాం. సింగోటం టెంపుల్ నుంచి ఒక 200 మీటర్స్ బ్యాక్ అయితే వస్తే ఇక్కడ పార్కింగ్ ఏరియా లా ఉంటుంది, ఇంకా స్టాల్స్ కూడా ఉంటాయి. సో అక్కడే సింగోటం లేక్ అయితే ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది గైస్ అసలు సీనరీ. సో గైస్, ఇక్కడ అయితే 30 రూపీస్ టికెట్ లైన్ అయితే ఉంది. ఇంకా ఫ్రీ దర్శనానికి కూడా టికెట్ లైన్ అయితే ఉంది. సో గైస్, ఇదే అన్నమాట మన సింగపట్నం మెయిన్ టెంపుల్ అయితే. సో ఇక్కడ తిరునాళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా చాలా రష్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ వాటర్ జలపాతంది వేవ్స్ సౌండ్స్ అవన్నీ పీస్ఫుల్గా అయితే ఉన్నాయి ఇయర్స్కి. సో ఇదైతే మనం టికెట్ తీసుకున్న ఏరియా అన్నమాట. ఇక్కడ చాలా స్పేషియస్గా అయితే ఉంది, మీరు చూడవచ్చు. సో గైస్, ఇక్కడైతే హెల్త్ కేర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. చూపించిన సింగోటం లేక్లో అయితే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మేమైతే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసాము. ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యింది, మీరు చూడొచ్చు.
సో గైస్ ఇప్పుడైతే మనం ఒక లక్ష్మీదేవి ఆలయంకి అయితే వచ్చాము. సింగోటం నుంచి ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది అంతే. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు ఈవినింగ్ అక్కడుండే లక్ష్మీ నరసింహస్వామిని ఈ లక్ష్మీదేవి ఆలయంకి అయితే తీసుకొస్తారు ఈవినింగ్. సో ఈ చిన్న నారో డోర్ నుంచి వెళ్ళిపోగానే మీకైతే గుడి గోపురం కనిపిస్తుంది. సో ఈ ఆలయం పేరైతే శ్రీ రత్నలక్ష్మి దేవాలయం అన్నమాట. సో మరి ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బై గైస్.